ప్రియ శ్రోతలు, ఈ రోజు మన పాఠం 2 పేతురు పత్రిక మొదటి అధ్యాయం 16 నుండి 21 వచనం వరకు. సావధానంగా వినండి. చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని, ఆయన మాహాత్మ్యమును మేము కన్నులార చూచిన వారమై తెలిపాము. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేనానందిస్తున్నాను అనే శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన వద్దకు వచ్చినప్పుడు, తండ్రి అయిన దేవుని వలన ఘనత మహిమ ఆయన పొందగా, మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండినవారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా విన్నాము. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చే దీపమైనట్లున్నది. దానియందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలి. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదుగాని, మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికారు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? చమత్కారముగా కల్పించిన కథలు కావివి. వాటిని అనుసరించి మేము మాట్లాడలేదు అని పేతురు స్పష్టం చేస్తున్నాడు. బైబిలు కట్టుకథల పుస్తకం కాదు, పిట్టకథల సంపుటమూ కాదు. ఇది పురాణమూ కాదు, కల్పనా కావ్యమూ కాదు. ఇందులో చమత్కారం లేదు, కాలక్షేపం మాటలు కావివి. బైబిలు చరిత్రాత్మకమైనది, ఆధ్యాత్మికమై సజీవమై మాట్లాడే దివ్య గ్రంథం బైబిలు. యథార్థమైన మనస్సుతో నీ పాపాలను విడిచిపెట్టి ఈ గ్రంథాన్ని చదివితే అప్పుడు ఇందలి వాస్తవం నీకు బోధపడుతుంది. నీ కన్నులకు తెర పొర ఉంటే దానికి కారణం పాపమే, మరేమీ కాదు. పాపాలను విడిచిపెట్టడం ఇష్టం లేని వారికి ఇది బోధపడదు. పేతురంటున్నాడు, ఆయన మాహాత్మ్యమును మేము కన్నులార చూచాము, చూచి చెబుతున్నాము. యేసుక్రీస్తు శక్తి, ఆయన రాకడ మొదలైన అంశాలు మేము చెప్పామంటే మేము ఆయన మాహాత్మ్యమును కన్నులార చూచాము. రూపాంతరపు కొండ మీద తాను చూచిన సంగతే పేతురు ఇక్కడ చెబుతున్నాడు. యేసుక్రీస్తు యొక్క రూపాంతరాన్ని పేతురు కన్నులార చూచాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభువు ఏమన్నాడు? ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో రావటము చూచే వరకు మరణము రుచి చూడరని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండమీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందాడు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది, ఆయన వస్త్రాలు వెలుగువలె తెల్లనివయ్యాయి. శ్రోతలు గమనించండి, యేసుక్రీస్తు రూపాంతరం దేవుని రాజ్యానికి దర్పణం. ముందుగా వారికి సూచకప్రాయంగా కనపరిచిన దర్శనం. మోషే, ఏలీయా అక్కడ కనిపించారు. వారు క్రీస్తుతో సమావేశమై ఉన్నారు. మోషే పాత నిబంధన ధర్మశాస్త్రానికి ప్రతినిధి, ఏలీయా పాత నిబంధన ప్రవక్తలకు ప్రతినిధి. యేసుక్రీస్తు, మోషే, ఏలీయా అక్కడ సమావేశమై ఏమి మాట్లాడుకుంటున్నారు? క్రీస్తు యొక్క మరణాన్ని గురించి వారు చర్చించుకుంటున్నారు. యేసు మహానిర్గమనమే వారి చర్చనీయాంశం. ఈ లోకం అనే గదిని ఖాళీ చేసి క్రీస్తు తన తండ్రి సన్నిధిలోకి వెళ్లిపోతున్నాడు. ఇదంతా పాత నిబంధనలో ప్రవచన రూపంగా చెప్పబడింది. రూపాంతరపు కొండమీద వారు ఇదే విషయము మాట్లాడుకుంటున్నారు. రూపాంతర దృశ్యాన్ని చూచిన ప్రేక్షకులు 3: పేతురు, యాకోబు, యోహాను. వీరు కన్నులారా యేసు ప్రభువు రూపాంతరమును చూచారు. వీరు సజీవులై ఉన్న విశ్వాసులకు సంకేతాలు. మోషే, ఏలీయాలు ఎవరికి సూచన? ప్రభువు రాకడకు ముందు ఇహలోకయాత్ర సాలించిన విశ్వాసులను సూచిస్తున్నారు. పాత నిబంధనలో సంఘం ఉనికిలోకి రాలేదు,
ఈ ముగ్గురు శిష్యులు కొత్త నిబంధన సంఘానికి ప్రతీకలు. సంఘారంభాన్ని వారు సూచిస్తున్నారని గ్రహించాలి. వారు అపుస్తలులు. రూపాంతరపు సన్నివేశం మనకు దేవుని రాజ్యానికి మాదిరిగా, దార్శనికంగా కనిపిస్తున్నది. రూపాంతరం కాగానే యేసుక్రీస్తు ఆయన శిష్యులు కొండ దిగి కిందికి వచ్చారు. అక్కడ వారికి ఒక వ్యక్తి తటస్థపడ్డాడు. అతని కొడుక్కు దయ్యం పట్టింది. శిష్యులతన్ని బాగుచేయలేకపోయారు. ప్రజలు ఇది చూచి యేసు శిష్యులను ఎద్దేవా చేస్తున్నారు. ఇది ఈ రోజున జరిగేదానికి ముందు దర్శనం. ఇంకా రాజ్యం రాలేదు. యేసు ప్రభువు పరలోకంలో దేవుని కుడిపార్శ్వమందు కూర్చుని ఉన్నాడు. పాత నిబంధన, కొత్త నిబంధన పరిశుద్ధులెందరో ముందుగా వెళ్లి అక్కడ ఆయనతో పరలోకంలో ఉన్నారు. మనమిక్కడ క్రింద లోయలో ఉన్నాము. ఇక్కడ దయ్యాలున్నాయి, దయ్యాలు పట్టిన వారున్నారు. ప్రతిరోజు మనం వార్తలు వింటున్నాము, చూస్తున్నాము. ఈ లోకం, ఈ భూగోళమంతా గందరగోళమైపోయింది. సంఘం ఈ లోకాన్ని మరమ్మతు చేయలేకపోతోంది. లోకం ఈ సంఘాన్ని వేలుపెట్టి చూపి వేళాకోళం చేస్తోంది. సంఘం దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేయటం లేదు. అందుకే అపహాస్యానికి గురి కావలసి వచ్చింది. పేతురు తన 2వ పత్రికలో ఏమి చెబుతున్నాడో విన్నారా? యేసుక్రీస్తు మాహాత్మ్యమును మేము కన్నులారా చూచాము. మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉన్నాము. రూపాంతరము పొందిన యేసు ప్రభువును మేము ముఖాముఖిగా చూచాము. మహాదివ్య మహిమ నుండి వచ్చిన దేవుని స్వరం విన్నాము. తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తును ఘనపరిచాడు, మహిమపరిచాడు. దానికి మేము ప్రత్యక్ష సాక్షులం. దేవుడన్నాడు, ఈయన నా ప్రియతమ కుమారుడు, ఈయన యందు నేనెంతో ఆనందిస్తున్నాను. శ్రోతలు, ఇప్పుడు పేతురు ఒక అమూల్యమైన మాట అంటున్నాడు. 19వ వచనం, మనకు ప్రవచన వాక్యమున్నది. ఇది అంతకంటే స్థిరమైనది. దర్శనాన్ని మించిన వాక్యమిది. ప్రవచన వాక్యం అంటే భవిష్యత్తును గురించి చెప్పేది మాత్రమే అనుకుంటున్నారా? వాక్యంలో ప్రవచనముంది. ఇంకా అనేక సత్యములు దేవుని వాక్యంలో ఉన్నాయి. ఇది బైబిలు అనే దేవుని మహావాక్యం. లేఖనములు అంటే దేవుని వాక్యమే. ప్రవక్తలు దేవుని మూలంగా ప్రవచనాలు పలికారు. వారు దేవుని నోటి బోరలు. ప్రవక్తలు నిర్జీవ సాధనాలు కారు, వారు సజీవ వ్యక్తులు. దేవుడు చెప్పిందే వారు చెప్పారు. వారు తమ స్వంత భావాలను కూడా వ్యక్తం చేశారు. వారు దేవునికి స్వచ్ఛందంగా విధేయులయ్యారు. లేఖనము ఆత్మప్రేరితమైనది. దేవుడు తన సంపూర్ణ చిత్తాన్ని ప్రవక్తల ద్వారా బయలుపరిచాడు. వారి ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడాడు. రాసినవారు ప్రవక్తలు, రాయించినవాడు పరిశుద్ధాత్మ. అందుకే బైబిలు అద్భుత గ్రంథమైంది. దేవుని వాక్కు అంటే ఏమిటి? ఆయన వాక్కు వింటే మనిషి అవాక్కైపోవలసిందే. దేవుని మాట మానవ భాషే కాని అది దేవుని సందేశం. యేసుక్రీస్తు దేవుడు మానవుడు అయినట్లు దేవుని వాక్కు, దేవుని మాట మనిషి మాట అయింది. బైబిలు దేవుని గ్రంథం, మానవ గ్రంథం కూడా. ఈ గ్రంథం మానవీయ విలువలను ప్రకటిస్తుంది, దేవుని విలువలను ప్రత్యక్షం చేస్తుంది. దేవుడు మనిషికి అర్థమయ్యే భాషలో మాట్లాడిందే దేవుని వాక్యం. పేతురు రూపాంతర దర్శనం చూచాడు. ఎంత ధన్యుడో! నేను పేతురుతో ఉండి ఆ మహాదర్శనం చూచి ఉంటే ఎంత బావుండేది అనిపిస్తోందా? అలా అనుకోవద్దు. అంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది గదా. దేవుని వాక్యం అంతకంటే మనకు గొప్ప భాగ్యం. నీ హృదయాన్ని తెరిచి దేవుని వాక్యాన్ని సమీపించు. అది నీతో నేరుగా, తేటగా, సూటిగా మాట్లాడుతుంది. చూడడం కంటే, వినటం కంటే ఎంతో గొప్పది దేవుని వాక్యం. ప్రవచన వాక్యం, వాక్య ప్రవచనం ఎంతో స్థిరమైనవి. అది నమ్మదగింది. ఈ వాక్యము చీకటి గల చోట వెలుగిచ్చే దీపం. దేవుని వాక్యం వెలుగు, దీపం. వెలుగుకు మూలం దేవుని వాక్యమే సమస్తము అయి ఉన్నది. ఆకాశమందలి సూర్యుని వంటిది దేవుని వాక్యం. మనలను పరలోక దిశగా పరిగెత్తించే శక్తి దేవుని వాక్యం.
అంతటా వ్యాపించే శక్తి దేవుని వాక్యానికి ఉంది. దేవుని వాక్యం వెలుగును బయటికి పంపుతుంది. భూదిగంతాల వరకు వెలుగును విరజిమ్ముతుంది. బైబిలు వెలుగు పుస్తకం, కాంతి గ్రంథం. దేవుని వాక్యమందు మహాశక్తి నిక్షిప్తమై ఉంది. ఈ రోజున మనకు అవసరమైన హెచ్చరికలు, హితోపదేశములు దేవుని వాక్యంలో ఉన్నాయి. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు వాక్యము చీకటిగల చోట్ల వెలుగిచ్చే దీపం. తెల్లవారాలి అంటే యేసుక్రీస్తు వచ్చే వరకు. వేకువ చుక్క అంటే యేసుక్రీస్తే. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. ప్రభు అన్నాడు, నేను ప్రకాశమానమైన వేకువ చుక్కను. ఆ వేకువ చుక్క ఉదయించే వరకు, అనగా ఆయన వచ్చే వరకు దేవుని వాక్యం చీకటి కోణాలలో వెలుగిచ్చే దీపం. దేవునికి స్తోత్రం. లోకము నుండి, సైతాను నుండి మనుష్యులను విడుదల చేయడానికి వాక్యం ప్రసరిస్తోంది. ప్రజలను దేవుని హస్తాలలో ఉంచుతుంది దేవుని వాక్యం. ఈ వాక్యమందు లక్ష్యముంచితే అది మీకు మేలు, క్షేమము. లేఖనము గాని, అందలి ఏ ప్రవచనము గాని మనుష్యుని ఊహాకల్పితము కాదు. ఈ సంగతి మొదట మనం గ్రహించాలి. పరిశుద్ధాత్మే మిమ్ములను వెలిగించాలి. దేవుని వాక్యము మనం గ్రహించాలంటే పరిశుద్ధాత్మే మనలను దేవుని సత్యములోకి నడిపించాలి. వాక్య సత్యాలను ఆత్మకు అన్వయించేవాడు పరిశుద్ధాత్మ. దేవుని వాక్యము సత్యము అని వేరే రుజువులెందుకు? పరిశుద్ధాత్మే మన ఆత్మకు ఇది సత్యమని సాక్ష్యమిస్తాడు. దేవుని వాక్యంలో రూపాంతరీకరణ శక్తి ఉంది. మనమిది మొట్టమొదట గ్రహించాల్సిన విషయం. దేవుని వాక్య వివరణలో మానవుని ఊహపోహలు పనిచేయవు. వాక్యాన్ని వాక్యంతోనే వివరించాలి. మరో మార్గం లేదు. మానవుడు తన ఊహను బట్టి చెప్పడము వల్ల లేఖనములో ఏ ప్రవచనము పుట్టదు. బైబిలులోని పంక్తికి పంక్తికి మధ్య నీ ఊహలను తెచ్చి చేర్చవద్దు. నీ సిద్ధాంతాన్ని సమర్థించుకునేందుకు బైబిలులో నుంచి అక్కడొక వచనం, ఇక్కడొక వచనం తీయవద్దు. ఏదో ఒక్క వచనం నీకు అర్థం కాలేదనుకో, దానికి మరికొన్ని వచనాలు వివరణ చెబుతాయి. వెదికితే జవాబు దొరుకుతుంది. సైకిలుకు ఒకే చక్రం ఉంటే దాన్ని ఎలా నడపగలవు? ఒంటి చక్రం సైకిలు తొక్కడం ఎంత ప్రమాదమో, ఏదో ఒక్క బైబిలు వచనాన్ని మాత్రమే పట్టుకుంటే అంశం అంత కష్టం. సీమోను పేతురు హెచ్చరిక విన్నారా? ప్రవచనము మనుష్యుని ఇచ్ఛను బట్టి కలగలేదు. పాత నిబంధన ప్రవచనాలను గురించి పేతురు మాట్లాడుతున్నాడు. ఆ ప్రవచనాలలో ఏదీ మనుష్యుని ఇచ్ఛను బట్టి కలగలేదు. యెషయా తన ఆలోచనను బట్టి, తన ఇచ్ఛను బట్టి తన ప్రవచనాలు రాశాడా? కాదు. మనుషులు తమకు పేరు రావాలని, డబ్బు కావాలని పుస్తకాలు రాస్తారు. కాని ప్రవక్తలు అలా రాసినవారు కారు. యెషయా తన ఊహలను బట్టి, ఇచ్ఛను బట్టి ప్రవచనాలు రాయలేదు. అలా ఏ ప్రవక్త రాయలేదు. వారు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికారు, రాశారు. పరిశుద్ధులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుడు పలికిస్తే పలికారు. పరిశుద్ధులు అంటే దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారు. పరిశుద్ధాత్మ కొందరిని దేవుని సేవ కోసం ప్రత్యేకిస్తాడు. పరిశుద్ధ జీవితము గలవారే పరిశుద్ధులు. దేవుని బిడ్డలు, నీతిమంతులు, పరిశుద్ధులు. పరిశుద్ధాత్మ ప్రేరణ మనకు గొప్ప అనుభూతి. ప్రేరేపించబడిన వారు అంటే కదిలించబడినవారు. పడవను కదిలించేది గాలి. అలాగే భక్తులను కదిలించేవాడు పరిశుద్ధాత్మ. అలలను తోసుకుంటూ నిరాఘాటంగా పడవ కదిలిపోతుంది. గాలివాలులో పడవ వేగంగా ముందుకు సాగుతుంది. అలాగే పరిశుద్ధాత్మ చేత కదిలించబడి, ప్రేరేపించబడి పరిశుద్ధులు లేఖనాలను రాశారు, ప్రవచనాలు పలికారు. దేవుడు తన భక్తులను ప్రత్యేకించుకుని వారిని ప్రేరేపించి, కదిలించి వారి చేత లేఖనాలను రాయించడం గొప్ప విశేషం. ప్రియ శ్రోతలు, వింటున్నారా? 2 పేతురు పత్రిక ఒక హంసగీతిక. తన హంసగీతికలో పేతురులాగే పౌలు కూడా విమత సిద్ధాంత ధోరణులను ఖండించాడు. 2 తిమోతి
3వ అధ్యాయం 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దటానికి, నీతియందు శిక్ష చేయటానికి ప్రయోజనకరమై ఉన్నది. పేతురు ఇదే మాట తన హంసగీతికలో అన్నాడు. పరిశుద్ధులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికారు. పౌలు, పేతురు వెలిబుచ్చిన అభిప్రాయం ఒకటే. దేవుని ఆత్మ ఆయా వ్యక్తుల ద్వారా ఒకే ఉద్దేశ్యాన్ని ఎలా వెలిబుచ్చాడో చూడండి. అదే బైబిలులోని ప్రత్యేకత. పౌలు గ్రీకు భాషా పాండిత్యం గలవాడు. పేతురు ఒక గ్రామీణుడు, చేపలు పట్టుకునే జాలరి. ఈ ఇద్దరిని దేవుడు వాడుకొని తాను చెప్పదలుచుకున్నది వారి మూలంగా పలికాడు. దేవుడు ఈ రోజున నేరుగా మాట్లాడాలంటే లేఖనాలలో తాను చెప్పిందే చెప్పాల్సి ఉంటుంది. దేవుడు తాను ఏమి చెప్పదలుచుకున్నాడో అదంతా లేఖనాలలో ఉంది. దేవుడు రకరకాల మనుష్యులను వాడుకొని మనకు ఈ విధంగా తన వాక్యాన్ని అందించాడు. అందుకే ఇది దేవుని వాక్యం. మానవుని గ్రంథం, అదే సమయంలో ఇది దేవుని గ్రంథం కూడా. రాయబడిన వాక్యాన్ని లేఖనము అన్నాము. యేసు ప్రభువు అవతరించిన వాక్యమే. యేసు ప్రభువు మానవుడు, దేవుడు కూడా. లాజరు సమాధి వద్ద నిలిచి ఏడ్చిన మానవుడు యేసు. లాజరును మృతులలో నుండి లేపిన దేవుడు యేసు. అలసిపోయి దప్పిగొని బావి వద్ద కూర్చున్న మానవుడు యేసు. సమరయ్య పాపికి జీవజలమిచ్చిన దేవుడు యేసు. అలసిపోయి దోణిలో ఆదమరచి నిద్రపోయిన మానవుడు యేసు. తుఫానును గద్దించి నిమ్మళింపచేసిన దేవుడు యేసు. అలాగే దేవుని వాక్యమైన బైబిలు మానవీయమైనది, దైవికమైనది కూడా. సీమోను పేతురు ఈ పాఠంలో మనకు చెప్తున్నాడు, మనకు స్థిరమైన ప్రవచన వాక్యమున్నది. బైబిలు వాక్యం స్థిరమైనది. దేవుని వాక్యం మనకు రాతి పునాది. మనం దేవుని వాక్యమనే పునాది మీద జీవిత గృహాన్ని నిర్మించుకోగలం. దేవుని వాక్యాన్ని ఎందరో ముట్టడించారు, వారే ఓడిపోయారు. దేవుని వాక్యానికే జయం, దిగ్విజయం. వాక్యమనే పునాదే మనకు లేకపోతే సైతాను మనల్ని కూలదోయడం ఖాయం. బైబిలే దేవుని వాక్యమని నమ్మని వ్యక్తి ప్రసంగ వేదికనెక్కడం అపచారం, అపహాస్యం. ఏ పునాదిపై మనం నిలిచి ఉన్నామో ఆ పునాదినే తవ్విపోస్తే మనమెక్కడుంటాము? కుప్పకూలిపోతాము. మన విశ్వాసానికి దేవుని వాక్యం స్థిరమైన పునాది అనటంలో ఎట్టి సందేహమూ లేదు. మనం వెలిచూపును బట్టి కాదు, విశ్వాసమును బట్టే నడవగలుగుతున్నాము, బ్రతుకగలుగుతున్నాము. మన చెవులను, మన కన్నులను మనం నమ్మకపోవచ్చు గాని మనం దేవుని వాక్యము మీదనే నిలిచి ఉండాలి, దానినే నమ్మాలి. మరో పునాది మనకు లేదు. బైబిలులోని ప్రవచనాలు ఎన్నో నెరవేరాయి. నెరవేరిన ప్రవచనాలను బట్టి బైబిలు దేవుని వాక్యమని నమ్మగలం. బైబిలులో 4/3 ప్రవచనాలే ఉన్నాయి. ప్రవచనాలు ఊహ కాదు, మూఢనమ్మకాలు అసలే కాదు. ప్రవచనము అనే మూసలోకి చరిత్ర పోయబడింది. లేఖనాలలో ఎట్టి లోపమూ లేదు. నిర్దుష్టమైనది, మన అనుభవాల కంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది. నెరవేరిన ప్రవచనాలు బైబిలు వాస్తవికతను ధృవపరుస్తాయి. యేసుక్రీస్తు మొదటి రాకడను గురించి పాత నిబంధనలో 300 ప్రవచనాలున్నాయి. అవన్నీ కొత్త నిబంధనలో నెరవేరాయి. ఇది మానవాతీతమైన గ్రంథం. దేవుని వాక్య ప్రవచనాలు, ప్రవచన వాక్యాలు అన్నీ తప్పక నెరవేరుతాయి. నెరవేరిన ప్రవచనాలను బట్టి దేవునికి స్తోత్రం. పాఠం ఇంతటితో సమాప్తం. యెహోవా మిమ్మును ఆశీర్వదించి కాపాడునుగాక. యేసుక్రీస్తు మీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి మిమ్ములను కరుణించునుగాక. పరిశుద్ధాత్మ మీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మీకు సమాధానము కలుగచేయునుగాక. ఆమేన్.